అందరికీ నమస్కారం అండి. మనందరికీ అన్నం అంటే ప్రాణం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏదో ఒక పూటైనా అన్నం తినకపోతే మనకు రోజు పూర్తయినట్లు అనిపించదు కదా. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం ప్రతిరోజు తినే బియ్యం నిజంగా ఆరోగ్యానికి మంచిదా? కానీ మనం రోజు తినే తెల్ల బియ్యంలో మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఉండవు. అందుకే ఈరోజు నేను మీతో మాట్లాడేది ఒక ప్రత్యేకమైన బియ్యం గురించి, అదే రాజముడి బియ్యం. రాజముడి బియ్యం అంటే కొందరికి కొత్తగానే అనిపించవచ్చు, కానీ ఇది కొత్తది కాదు, చాలా పాత చరిత్ర ఉన్నది. పూర్వం రాజులు, పెద్దలు తినే బియ్యం ఇది. అందుకే దీన్ని రాజముడి అని పిలిచేవారు. ఇది కర్ణాటకలో పుట్టింది. కర్ణాటకలో పూర్వం రైతులు పన్ను కట్టడానికి డబ్బులు లేకపోతే రాజముడి బియ్యంతో పన్ను కట్టేవారట. అంటే అంత విలువైనది రాజముడి. ఇది ఎరుపు, గోధుమ రంగులలో ఉంటుంది. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. రాజముడి బియ్యంలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకి ఐరన్, జింక్, మెగ్నీషియం, బి విటమిన్స్ ఇవన్నీ మన శరీరానికి కావాల్సినవే కదా. ఇక దీని ఆరోగ్య ప్రయోజనాలు చూద్దామా. మొదట, జీర్ణక్రియ. రాజముడి బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తిన్నాక జీర్ణం సులభంగా అవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళకి, జీర్ణం స్లోగా అయ్యే వాళ్ళకి ఇది చాలా మంచిది. రెండవది, డయాబెటీస్. తెల్ల బియ్యం అంటే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి, కానీ రాజముడి బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది. మూడవది, గుండె ఆరోగ్యం. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయం చేస్తుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మనం నేటి కాలంలో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య గుండె జబ్బులు. వాటిని నివారించడంలో దీని పాత్ర చాలా ముఖ్యమైనది. నాలుగవది, బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. రాజముడి బియ్యం తిన్నాక పొట్ట త్వరగా నిండిపోతుంది, కాబట్టి మనకు మరీ ఎక్కువగా తినాలనిపించదు. బరువు తగ్గాలని కోరుకునే వాళ్ళు, ఎవరైనా ఆరోగ్యకరమైన డైట్ పాటించాలనుకునే వాళ్ళు దీన్ని తప్పక వాడాలి. ఐదవది, రక్తహీనత. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల అనీమియా తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలకు, గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఉపయోగకరం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎవరు తినాలి రాజముడి బియ్యం? చాలా సింపుల్, అందరూ తినాలి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది ఉపయోగమే. పిల్లలకి శక్తి, పెరుగుదల కోసం మంచిది. యువతకి యాక్టివ్గా ఉండేందుకు, బరువు కంట్రోల్ చేసుకోవడానికి బాగుంటుంది. మధ్య వయస్కులకి డయాబెటీస్, గుండె సమస్యల నుండి రక్షణ ఇస్తుంది. వృద్ధులకు జీర్ణక్రియ సులభం చేస్తుంది కదా. అందుకే అన్ని వయసుల వారు రాజముడి బియ్యాన్ని తినవచ్చు. మరి దీన్ని ఎలా వండుకోవాలి అంటే, మీరు ఎప్పుడైతే వండుకోవాలి అనుకుంటున్నారో దానికి 7-8 గంటలు ముందు నానబెట్టుకొని, నానబెట్టిన నీళ్లతోనే ఎసరు పెట్టి గంజి వార్చి అన్నం వండుకోవాలి. రాజముడి అనేది భగవంతుని సృష్టిలో ఒక అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఒకే మొక్కలో 90 గింజలు ఎరుపు, 10 గింజలు తెలుపు ఉంటాయి. ఏదైనా ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడాలనుకునేవారు ఎవరైనా సరే 90 రోజులు వాడి చూడండి, ఫలితాన్ని మీరే చూస్తారు. రాజముడి పంటకాలం వచ్చి 190 రోజులండి. అంటే 6 నెలల 10 రోజులు. మొదటిసారి తినాలనుకునేవారు ఎవరైనా సరే ఆకుకూర పప్పు, సాంబారు, రోటి పచ్చడి మరియు పులుసు కూరలతో తినడానికి ప్రయత్నించవచ్చు. పూర్వకాలంలో రాజముడిని కేవలం రాజులు భోజనంగానే కాకుండా పండగ సమయాలలో దేవాలయాల్లో ప్రసాదంగా కూడా వడ్డించేవారు. రాజముడి తౌడుని పశువులకు దాణాగా వేస్తే వాటి పాలు మరింత పోషక విలువలు కలిగి ఉంటాయి. అంటే రాజముడి మనకే కాదు, పశువులకు కూడా మంచి ఆరోగ్యదాయిని అని చెప్పవచ్చు. పూర్వకాలంలో గర్భిణీ స్త్రీలకు
ప్రసవమైన తర్వాత తల్లులకు రాజముడి గంజిని పట్టేవారు శక్తిని, రక్తాన్ని పెంచుతుందని నమ్మేవారు. రాజముడితో కేవలం అన్నం వండటమే కాకుండా బెంగళూరు, మైసూరు చెఫ్స్ రాజముడితో ఫ్యూజన్ వంటకాలు చేస్తున్నారు. రాజముడి రిసోట్టో, రాజముడి పాయసం, రాజముడి సుషి కూడా చేస్తున్నారు. రాజముడిని మీరు వండుకుని తినడమే కాదు, ఇంటికి వచ్చిన అతిథులకు రుచి చూపించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ విన్నాక మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటాను. రాజముడి బియ్యం కేవలం ఒక ఆహారం కాదు, ఇది మన సంప్రదాయం, మన ఆరోగ్యం, మన భవిష్యత్తు. మనం ప్రతిరోజు తినే బియ్యం మారిస్తేనే మన ఆరోగ్యం మారుతుంది. తెల్ల బియ్యం నుండి రాజముడి బియ్యం వైపు మారండి. రాజముడి అన్నాన్ని మట్టి లేక ఇత్తడి పాత్రల్లో వండుకునే ప్రయత్నం చేయండి. రాజముడి మనకు కేవలం బియ్యంగానే కాకుండా అటుకులు, రవ్వల రూపంలో కూడా ఇప్పుడు మనకి లభిస్తున్నాయండి. భార్గవి, నువ్వు ఏమైనా చెప్పు, ఈ అన్నాన్ని తినడం మా వల్ల కాదు అంటారా? కనీసం ఎలాగైనా అలవాటు చేసుకోవాలి అనుకునేవారు ఎవరైనా రాజముడితో దోశలుగానో, పునుగులుగానో, ఉప్మాగానో ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ భవిష్యత్ తరాల ఆరోగ్యానికి పునాదులు వేయండి. నా నుంచి మీకు ఒక సలహా, కనీసం వారంలో కొన్ని రోజులైనా రాజముడి బియ్యం వండి చూడండి. రుచి కూడా బాగుంటుంది, ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మీరు ఒకసారి అలవాటు చేసుకుంటే తిరిగి తెల్ల బియ్యాలని వెళ్ళాలని అనిపించదు. ఈరోజు మేము మన వ్యవసాయ క్షేత్రంలో రాజముడి అన్నాన్ని వండి చూపించడమే కాకుండా దాని వలన కలిగే ప్రయోజనాలను మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశామండి. వండుకున్న పదార్థాలతో సుష్టుగా భోజనం చేసి మా శ్రమించే సోదరీమణులతో కలిసి కాసేపు కుళ్ళాకార్ మడిలో కలుపు తీసామండి. మనం ఏం తింటామో అదే మన ఆరోగ్యం అవుతుంది. కాబట్టి సహజమైన తినండి, ఆరోగ్యకరమైన తినండి, మన రైతుల కష్టానికి విలువ ఇవ్వండి. ఇదే రాజముడి బియ్యం గురించి నా వివరణ. మరి ఇక సెలవు, మళ్ళీ కలుద్దాం.